మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేశ్వర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలపై కాసు బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏవీఎంలను బద్దలు కొట్టిన కేసులో ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టడంపై అక్రమం అవుతుందని ఎలా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాచర్ల, కారంపూడి ప్రాంతాల్లో పిన్నెలి అనుచరులు చేసిన విధ్వంసం మర్చిపోయారంటూ ప్రశ్నించారు. జంట హత్యలు చేసిన పిన్నెలి సోదరులను మద్దతు ఇస్తున్నారా అంటూ కాసు బ్రహ్మానందరెడ్డి ఫైర్ అయ్యారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ప్రశ్నించారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇదే అంశంపై ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఇక్కడకు వచ్చిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అలా మాట్లాడవద్దని ఆయనను వారించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో ఈ వివాదం చోటు చేసుకుంది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా నటుడు శుభలేఖ సుధాకర్ తో పాటు కమిటీ సభ్యులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో రాతి నిర్మాణాలతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. మంగళవారం ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కడప జిల్లా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవలు, మందుల పంపిణీ, ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలపై డ్యూటీ డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న డయాలసిస్ సెంటర్ను సందర్శించి అక్కడ కూడా పేషెంట్లకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవి నాయుడు ఏలూరు నగరంలోని అల్లూరి సీతారామరాజు స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియంలోని క్రీడా ప్రదేశాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు, నగదు, ఉద్యోగాలు కల్పన చేస్తుందని తెలిపారు. క్రీడల్లో అభివృద్ధి సాధిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తుందని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని భీంనగర్ ఉన్న ఎస్టీ సంక్షేమ వసతి గృహంలో మంగళవారం 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ 120 మంది విద్యార్థులుండగా మంగళవారం ఉదయం ఉప్మా, పుట్నాల పొడి వడ్డించారు. ఉప్మాలో పురుగులు కనిపించడంతో వార్డెన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బిస్కెట్లు, అరటి పండ్లు ఇచ్చారు. అరటి పండ్లు కూడా మురిగిపోయాయని, వాటిలోనూ పురుగులు వచ్చాయని విద్యార్థులు తెలిపారు. అప్పటికే ఉప్మా, అరటి పండ్లు తిన్న 14 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత కోలుకున్న 12 మందిని తిరిగి పంపించారు. సూర్యాపేట జిల్లాలో ఇసుక ట్రాక్టర్ బైక్ను వెనుక నుండి ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సూర్యాపేట జనగామ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. మృతునికి అర్వపల్లి గ్రామానికి చెందిన గడ్డగూటి మల్లయ్యగా గుర్తించారు. ఇక ఇసుక ట్రాక్టర్ అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అనంతపురం జిల్లా గుంతకల్ 1 టౌన్ పోలీసులు 2 గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసినట్లు అర్బన్ సిఐ మనోహర్ తెలిపారు. పట్టణంలోని రైల్వే హాస్పిటల్ వద్ద గంజాయిని అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో బృందాలుగా విడిపోయి రైల్వే క్వార్టర్స్ వద్ద దాడులు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే మరో 3 పరారైనట్లు సిఐ మనోహర్ తెలిపారు.